గాంధీ భవన్లో ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశాలు నిర్వహించారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్షించారు. ఈ సమీక్షలో ఎంపీ మల్లు రవిపై మీనాక్షి నటరాజన్కు అలంపూర్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు వెంట తిరుగుతున్నారని ఫిర్యాదు చేశారు. స్థానిక ఐపీఎస్, ఐఏఎస్లపై పార్లమెంటు సమీక్షలో ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వాలని, అలాగే కులగణన బట్టి మండలాల పదవుల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై ఎక్స్క్లూజివ్ రిపోర్టు మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, గాంధీ భవన్లో రాష్ట్ర ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఏదైతే ఈరోజు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ అలాగే వరంగల్ పార్లమెంట్ సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అయితే ఉదయం మొదటగా ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశం జరిగింది, అనంతరం నాగర్ కర్నూల్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశం జరిగింది. అయితే ఈ రెండు పార్లమెంట్కి సంబంధించిన అంశాల్లో కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ పదే కూడా ఏదైతే ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో అవి చెప్పండి, ఆ ఇష్యూస్ని ఖచ్చితంగా మేము క్లియర్ చేస్తాం, క్లారిఫై ఇస్తామని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ అటు ఎమ్మెల్యేలను అటు వచ్చినటువంటి నేతలను కూడా కోరడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్ సమావేశంలో భాగంగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, అలాగే కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసినటువంటి ఎంపీ క్యాండిడేట్స్, అలాగే ఆ ప్రాంతంలో ఉన్నట్టు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ హాజరైనటువంటి సందర్భంలో ఏదైతే చాలామంది ఏదైతే అక్కడ పార్టీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఏదైతే పార్టీ ఇన్ఛార్జ్ ముందు అలాగే పీసీసీ అధ్యక్షుడి ముందు వారు ఉంచడం కూడా జరిగింది. అయితే మీనాక్షి నటరాజన్ ఇంటర్నల్ ఇష్యూస్ని చెప్తే ఖచ్చితంగా క్లారిఫై చేశారని చెప్పినటువంటి నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించిన నేతలు ప్రధానంగా ఏదైతే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన నిధుల కేటాయింపు ఏదైతే ఉందో, మంత్రులకు సంబంధించిన నిధుల కేటాయింపు ఎక్కువ జరుగుతుంది ఆ నియోజకవర్గాలకు, కానీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు విషయంలో కొంత వివక్ష కనిపిస్తుందని చెప్పి కూడా ఏదైతే కంప్లైంట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పి కూడా వారు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ సంబంధించి ఏదైతే బిల్లులకు సంబంధించిన విషయం కావచ్చు, ఏదైతే కాంట్రాక్ట్కి సంబంధించిన విషయం కావచ్చు, ముఖ్యంగా చూసుకుంటే బిల్లులకు సంబంధించిన విషయం మంత్రులు ఏదైతే చెప్తున్నారో బిల్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి, కానీ తమకు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సమయంలో తమ గెలుపు కోసం ప్రయత్నించిన వారు ఉన్నారో వారికి కొంత కాంట్రాక్ట్స్ చేయడం విషయంలో కావచ్చు, లేకపోతే వారి బిల్స్ క్లియర్ చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం కొంత సానుకూలంగా లేదు. ఖచ్చితంగా తమను గెలిపించడానికి కృషి చేసినట్టు వారికి సాయం చేయాల్సిన అవసరం తమపై ఉంటుంది. కాబట్టి ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ముందు వారు ఏదైతే కంప్లైంట్స్ పరంగా ఉంచడం కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో భాగంగా ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే మహబూబ్ నగర్కి సంబంధించిన నేతలు ఇలాంటి ఇష్యూస్ని ముందుగా చెప్పారు. అలాగే బీసీకి సంబంధించిన ప్రధానమైన ఇష్యూ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ సెన్సెస్ని చేసింది, సో దాన్ని మనం ఖచ్చితంగా నిలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే ఇప్పటికే రెడ్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఏదైతే జిల్లాకు సంబంధించిన పదవులు ఏదైతే ఉన్నాయి, డీసీసీ అధ్యక్షులు కావచ్చు, అలాగే మండల కమిటీలకు సంబంధించిన విషయంలో కూడా ఏదైతే బీసీకి సంబంధించిన 42% రిజర్వేషన్ని అమలు చేసే విధంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కూడా ఏదైతే నాయకులు మీనాక్షి నటరాజన్ ముందు ఉంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ప్రధానంగా మహబూబ్నగర్ వాళ్ళందరూ ఇలా చెప్తే నాగర్ కర్నూలుకు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా ఇటీవలే ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి ఎంపీ మల్లు రవిపై ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అలంపూర్కి సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఏదైతే ఫిర్యాదులు చేశారో, ఏదైతే మల్లు రవి ఇటీవల జూన్ 2న రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం రోజు ఏదైతే అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఎక్కి ఏదైతే సరితా తిరుపతి ఏదైతే గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ అయినటువంటి ఇంటికి వెళ్ళారు. సో అక్కడ సన్మానాలు చేయడం జరిగింది. అటు బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది, కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడలేదు, ఎక్కడ ఇంట్రాక్షన్ అవ్వలేదు, వారి సమస్యలు వినలేదు. సో ఒక బీఆర్ఎస్ నాయకులతో తిరగడం వల్ల ఇక్కడ చాలా అపాసుపాలయ్యామని చెప్పి కూడా ఏదైతే వీక్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఏదైతే అలంపూర్కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇటు నేరుగా వచ్చి ఏదైతే ఫిర్యాదు పరంగా వినతి పత్రాన్ని కూడా మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా అందజేశారు. అయితే వారు మాట్లాడుతూ కూడా మల్లు రవి ఎక్కితే కామన్గా కలిసి రెగ్యులర్గా కలిసి ఛాయ్ తాగితే పర్లేదు, కానీ అక్కడ సన్మానాలు చేయడము, వారికి సంబంధించిన రిప్రజెంటేషన్ తీసుకోవడము, కాంగ్రెస్ కార్యకర్తల్ని కలవకుండా బీఆర్ఎస్ కార్యకర్తల్ని కలిసి వారిని ప్రోత్సహించడం వంటి పరిస్థితిని మేము చూసామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రూఫ్స్, ఫొటోస్, వీడియోస్ అలాగే ఒక వినతి పత్రాన్ని కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్కి అందజేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ దీనిపై ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పారు. సో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మీదకే ఏదైతే ఒక కంప్లైంట్ కూడా అయితే వెళ్ళడం కూడా జరిగింది. దీనిపై ఇంకా మల్లు రవి ఆల్రెడీ ఇప్పటికే స్పందించారు. ఆ రోజు జరిగింది యథావిధిగా ప్రభుత్వ కార్యక్రమంలో బాగానే జరిగిందని చెప్పి కూడా తను కూర్చున్నారు, కారులో కూర్చోమంటే కూర్చున్నాడు. ఒక వివరణ కూడా మల్లురావు ఇచ్చినప్పుడు కూడా ఇది పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల్ని పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతను ఎక్కించుకొని తిరగడం అనే దానిపై కూడా ఏదైతే ఒక విమర్శలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే ఇటు అలంపూర్ సంబంధించినటువంటి కంటెస్టెడ్ క్యాండిడేట్ ఏసీ సెక్రటరీ సంపత్ అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వచ్చి అటు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రధానంగా అందరూ కూడా ఏదైతే జిల్లాకు సంబంధించిన పదవుల విషయంపైనే ఎక్కువ ఫోకస్ చేశారు. జిల్లాలో పదవులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా పార్టీ కోసం పార్టీలో కష్టపడిన వారికి మాత్రమే మొదటి ప్రియారిటీ ఇవ్వాలి. పార్టీలో ఎలక్షన్ టైం, ఎలక్షన్
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్లో ఇవ్వాలి. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి తమను గెలిపించినటువంటి నేతలకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కూడా ఎక్కువ శాతం ఏదైతే మీనాక్షి నటరాజన్ ముందు ఏదైతే అందరు నేతలందరూ కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికైతే ఉదయం 2 పార్లమెంట్కి సంబంధించిన సమావేశాలు జరిగాయి. మహబూబ్నగర్ కావచ్చు, నాగర్ కర్నూలుకు సంబంధించిన పార్లమెంట్ జరిగాయి. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ, వరంగల్ ఎంపీ, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఏదైతే సమావేశానికి కూడా హాజరయ్యారు. వీరు కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్నల్ అఫైర్స్ నేతల మధ్య ఉన్నటువంటి పోర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా చూసుకుంటే స్టేషన్ గన్పూర్లో ఏదైతే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత అక్కడ స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి ఇంద్రకును, అటు స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఇద్దరి మధ్యలో కూడా ఒక అంతర్గత పోర్ అయితే జరుగుతుంది. సో ఈ అంశంపై కూడా ప్రధానంగా ఈరోజు మీనాక్షి నటరాజన్ ముందు చర్చ వచ్చే అవకాశం ఉంది. అలాగే మిగతా ఎమ్మెల్యేల పరిధిలో కూడా కొంత కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల మధ్య కూడా కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ని కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ముందు నేతలు ఏదైతే ఉంచే ప్రయత్నం చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి దీనిపై మీనాక్షి నటరాజన్ ఓవరాల్గా ఇప్పటికీ ఈ రోజు చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఒక 10 పార్లమెంట్లకు సంబంధించిన సమావేశాలు పూర్తి చేసుకున్నట్టుంది. రేపు ఇంకో 2-3 సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. సో ఈ ఓవరాల్ రిపోర్ట్ని కూడా ఏదైతే ఏఐసీసీకి అందించి తర్వాత దీనిపై కొన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజయ్.